మటన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మసాలాలు వేసి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక కడాయిలో అన్ని స్పైసెస్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సొంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కోకోనట్ ముక్కలు వేసి దీన్ని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో 1 కిలో మటన్, పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత దీనిలో మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, 1/2 గ్లాస్ వాటర్, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 8 విజిల్స్ వచ్చేందుకు వెయిట్ చేయండి. 8 విజిల్స్ తర్వాత మటన్ రెడీ అయిపోయింది. ఒకవేళ ఇంకా వాటర్ ఉంటే గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు కొంచెం సేపు ఉడికించుకొని, ఒకవేళ వాటర్ లేకపోతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయండి.